హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ రిలేటెడ్ టు ది మోడర్న్ హిస్టరీ, ఎస్పెషల్లీ వార్స్, బ్యాటిల్స్ అండ్ ట్రీటీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ మనం సాల్వ్ చేస్తున్నాం కదా, దాని రిలేటెడ్ ఇట్స్ ఏ కంటిన్యూషన్ వీడియో. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఒకసారి క్వశ్చన్స్ అన్ని అబ్జర్వ్ చేయాలి. ఒక టాపిక్ యూపీఎస్సి ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యేటప్పుడు దాన్ని ఎలా రొటేట్ చేసి అడుగుతున్నారు, అది ఇక్కడ ఎక్కడికి డైవర్ట్ అయిపోయి వెళ్ళట్లేదు. సేమ్ ఒక టాపిక్ ఫిక్స్ అయ్యేటప్పుడు వాటిని రిపిటేటివ్గా డిఫరెంట్ మోడ్స్లో అడుగుతున్నారు. సో దట్ వాటిని మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం బెస్ట్, ఎందుకంటే ఇట్ హ్యాస్ ది రిపిటేషన్. ఈవెన్ ఈ క్వశ్చన్ కూడా చూడండి. విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ కామన్ టు ది ట్రీటీ ఆఫ్ ఆన్బో అండ్ ద ట్రీటీ ఆఫ్ సాల్బై అండ్ ది ట్రీటీ ఆఫ్ గాన్మార్క్. ఇవన్నీ మనం ఒకసారి రివైజ్ చేసినవే ఆల్రెడీ. మళ్ళీ వాటన్నిటిని కంబైన్ చేసి యూపీఎస్సీ ఒక క్వశ్చన్ అడిగింది. సో దట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ హ్యాస్ ది మోర్ రిపిటేటివ్ నేచర్ అండ్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇవి కాకుండా ఇచ్చేటప్పుడు అది ప్రతి ఒక్కరికి డిఫికల్ట్ అవుతుంది. మనం డీవియేషన్ చేసుకొని ప్రిపరేషన్ అవుతుంది కాబట్టి పీవైక్యూస్ రిపిటేటివ్గా గుర్తుపెట్టుకోవడం మంచిది, ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్స్ అండ్ సేమ్ వర్డ్స్ అండ్ సేమ్ లైక్ వర్డ్స్ అన్నీ కూడా రిపిటేటివ్ అవుతున్నాయి. ఓకే, ఈ మూడిట్లకి దేనికి సంబంధించినవి? ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ యొక్క వాటి యొక్క ట్రీటీస్. ఆప్షన్స్ చూద్దాం చూడండి. విత్ దిస్ ట్రీటీస్ వేరియస్ ఇండియన్ పవర్స్ ఫార్మ్డ్ అలియన్సెస్ టు డిఫీట్ ద బ్రిటిష్. ఈ ఆన్బు దేనికి? ఇండియా లైక్ బ్రిటిష్ ఇండియాకి భూటాన్కి సంబంధించింది. ట్రీటీ ఆఫ్ సాల్వే దేనికి సంబంధించింది? బ్రిటిష్ అండ్ మరాఠా సంబంధించింది. అండ్ ట్రీటీ ఆఫ్ గాన్మార్క్ అనేది టు ద టాప్, ఎస్పెషల్లీ సిమ్లా హిల్ స్టేషన్ దగ్గర జరిగింది, ఎస్పెషల్లీ విత్ ది గూర్ఖా పీపుల్. So that these treaties enable the British to control the southeast powers. So it is the right. These treaties expedited the spread of the Indian culture abroad. No, it is wrong. It is not about for the spread of the Indian culture. It is about the British control over this South Asia powers. And these treaties gave essential boost to enhance the trade in South Asia. Trade కి సంబంధించింది కాదు, అండ్ ట్రేడ్ ఇక్కడ కంట్రోల్కి సంబంధించింది. So that option B is the right answer. And next question, the immediate cause of the revival of human rights in post Second World War period was. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత హ్యూమన్ రైట్స్కి సంబంధించిన అంటే హ్యూమన్ రైట్స్కి సంబంధించి రివైవ్ చేశారు. దానికి గల ఇమీడియట్ రీజన్ ఏంటి అంటే massive loss of lives in the war. It is also reason. Numerical bombing of Hiroshima and Nagasaki by the Americans. It is also a reason. Growing knowledge of brutal atrocities of Nazis over the Jews, and this is also reason. And emergency of the Soviet Union as the superpower. This is also reason. But immediate cause enti ante especially this Nazis like atrocities over the Jews persecution అనేది వరల్డ్ వైజ్గా అట్రాక్ట్ చేసింది. దట్స్ 1917లో బార్ఫ్లోర్ డిక్లరేషన్ కూడా తీసుకొని వచ్చారు. ఇమీడియట్ రీజన్ అయితే ఇది. అండ్ దీస్ రీజన్స్ ఆల్సో ఇంపార్టెంట్. లాస్ ఆఫ్ లైఫ్స్ అండ్ హిరోషిమా నాగసాకి అనేది ఇది కూడా రీజనే. బట్ ఇమీడియట్ రీజన్ అయితే ఇది విత్ ఇంటెన్షన్, అంటే ఎంటైర్ జీనోసైడ్ లాగా తీసుకొని వచ్చారు. ఇవేంటంటే యాక్సిడెంటల్గా ఇట్ హ్యాపెండ్. ఇంతలాగా లైక్ కాన్సిక్వెన్సెస్ అని ఇంత వైడ్ ఎలాబరేటివ్గా ఉంటాయని అనుకోలేదు. బట్ ఇది సి అనే ఆప్షన్లో ఉంది. ఎస్పెషల్లీ దిస్ నాజీస్ ఇంటెన్షనల్గా జ్యూస్ని పర్సిక్యూట్ చేస్తూ వచ్చారు. సో దట్ హ్యూమన్ రైట్స్కి ఇక్కడ కన్సర్న్ అందుకే స్టార్ట్ అయింది. సో దట్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, which of the following statements about the caste movements in early 20th century in Kerala are false? ఇక్కడ ఏమడిగారు? కేరళకి సంబంధించి 20th centuryకి ఎస్పెషల్ క్యాస్ట్ మూమెంట్స్ ఇచ్చారు. వాటిలో మనం రాంగ్ అయిన ఆప్షన్స్ని సెలెక్ట్ చేయాలి. కేరళ ఫస్ట్ మోడర్న్ నావల్ ఇందులేఖ అటాక్డ్ the social dominance of Namboodirri Brahmins in Kerala. Okay, and C.V. Raman Pillai novel Marthandavarma was written against the exploitation of peasants by the Nair landlords. Okay, it is also right.
And Sri Narayana Guru was the one of the founder of the Sri Narayana Dharma Paripalana Yogam that was engaged in the upliftment of the Ajwas in Kerala. ఇక్కడ మనం ఆగాలి. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ కూడా చూద్దాం. డాక్టర్ పల్పు, the first Ajwa graduate, was one of the founders of the Sri Narayana Dharma Paripalana Yogam that was engaged in the upliftment of Ajwas of Kerala. ఈ శ్రీ నారాయణ ధర్మ ఇంకా మనము రిఫార్మ్స్ మూమెంట్ ఇంకా డీటెయిల్గా చూస్తాము. అండ్ శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగంని ఫౌండర్ ఎవరు అంటే డాక్టర్ పల్పు. ఓకే, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ రిపిటేటివ్. సో దట్ ఇక్కడ ఏం అడిగారు, ఫాల్స్ అడిగారు కాబట్టి సో దట్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవ్వదు. ఓకే, అండ్ కేరళస్ ఫస్ట్ మోడర్న్ నావల్ ఇందులేఖ, ఇది నంబూర్దారి బ్రాహ్మిన్స్ గురించే కాదు, ఇదేంటి అంటే ఇది చందు మీనన్ అని ఆయన రాశారు. యాక్చువల్ దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. అండ్ సివి రామన్ పిల్లై గురి ఇదైతే రైట్. సో దట్ 2 and 4 అనేది రిపీట్ అవ్వకూడదు కాబట్టి సిడి క్యాన్సిల్ చేస్తున్నాం. అండ్ శ్రీ నారాయణ గురు వాజ్ ద వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం కాదు, ఈయన కాదు. ఓకే, సో దట్ 3 ఆల్సో రాంగ్. యాక్చువల్ 3 రాంగ్ అందులో ఉంది. బి మనకి ఫాల్స్ అడిగారు కాబట్టి ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆర్కాట్ ఇన్ ది 18th century in India are correct? The founders of dynasty that ruled Arcot were Dawood Khan Pani and Sadutullah Khan. ఓకే, వీళ్ళు ఫౌండర్స్ కాదు. యాక్చువల్గా ఈ డైనాసిటీ అనేది మొఘల్ నుంచి వచ్చింది. వీళ్ళు జస్ట్ ప్రావిన్షియల్గా వీళ్ళు రూల్ చేస్తున్నారు, ఇదేమి వీళ్ళు ఓన్ డైనాసిటీ కాదు. సో దట్ వీళ్ళిద్దరూ రూల్ చేశారు, దావుద్ ఖాన్ పని అండ్ సదుతుల్లా ఖాన్, బట్ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ డైనాసిటీ, ఇట్ ఈస్ అ మొఘల్ ప్రావిన్స్ అనమాట. ఆర్కాట్ బికెమ్ ది సైట్ ఆఫ్ ది protracted struggle between the English and Dutch East India companies from the 1740s. మనకు ఫేమస్ ఆర్కాటిక్ వార్స్, ఆంగ్లో కర్ణాటక వార్స్ ఫేమస్ వార్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దీస్ ఆర్ అక్కర్డ్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్, డచ్ కాదు. సో దట్ మనం 2ని ఎలిమినేట్ చేయాలి. సో దట్ మనకు కామన్గా తెలిసిన ఫ్యాక్ట్ ఏంటి ఇందులో, డచ్ కాదు. సో దట్ అన్ని ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. యూ కెన్ గెట్ సి 3 and 4 ఆర్ రైట్ ఆన్సర్స్. అండ్ అదర్ స్టేట్మెంట్స్ కూడా చూద్దాం. డీసెంట్రలైజేషన్ వాజ్ ది కీ ఫీచర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది ఆర్కాట్ ఇన్ ది 18th century. దట్స్ వై చెప్పాం కదా ఇది ఒక ప్రావిన్షియల్. And the other major state to emerge in the South India at this time was Mysore. After Anglo-Karnataka war, we are also seeing the Anglo-Mysore war. Arcot tarvata most prominence unnadi Mysore. So that option C is the right answer. And next, the fortification of Calcutta by the British in 1756 was regarded by the Nawab of Bengal, Siraj Dowla as. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ క్వశ్చన్ ఇప్పటికి ఒక 3-4 టైమ్స్ రిపీట్ అయింది. ఫోర్టిఫికేషన్ ఆఫ్ కలకత్తా ఇనీషియల్గా బ్రిటిష్ ఎస్పెషల్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలో ఫోర్ట్ విలియం బిల్డ్ చేస్తారు. ఎప్పుడైతే వీళ్ళు ఫోర్టిఫికేషన్ స్టార్ట్ చేశారో మన సిరాజ్ దౌలాకి ఒక భయం స్టార్ట్ అవుతుంది, వీళ్ళు ఎంటైర్ బెంగాల్ని ఆక్యుపై చేసుకోబోతున్నారు అని. ఈ ఫోర్టిఫికేషన్ రిపీట్ అవుతూనే ఉంది 1756 అండ్ దట్ లీడ్స్ టు ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ in 1757. A growth of large scale British trade, an attack upon his sovereignty, insecurity of the British in India, British control over Bengal. So that D is the right answer. And next, which one among the following was the immediate cause of the attack by the Nawab Siraj Dowla on Calcutta in 1756? ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, దీన్ని వేరేగా తిప్పి అడిగారు. చూడండి, సేమ్ సిరాజ్ దౌలా ఎందుకు వచ్చారు అనే దానికోసం, ఎందుకు యుద్ధం స్టార్ట్ చేశారు అనే దానికోసం. రిఫ్యూజల్ ఆఫ్ ది ఇంగ్లీష్ కంపెనీ టు పే ది ఓవర్ డ్యూ ట్రేడ్ ట్యాక్స్,
The English conspired against the Nawab with a view to depose him from the throne. No, వాళ్ళకి present throne గురించి ఏం లేదు. Just సిరాజ్దౌలా wanted to drive out English from Bengal. ఇది కూడా కాదు. The major reason is refusal of the English to demolish fortification of Calcutta. అందుకే చెప్పాను ఈ క్వశ్చన్ మోస్ట్ రిపీట్ అయితేనే ఉంది. ఈ ఫోర్టిఫికేషన్ ఆఫ్ కల్కత్తా హ్యాస్ లీడ్స్ టు ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సిరాజ్దౌలాకు ఒక భయాన్ని తీసుకుని వచ్చింది. దట్ ఈస్ ది ఇమీడియట్ కాజ్ ఫర్ ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది బ్రిటిష్ ఇన్ ఇండియా. సో దట్ ఆప్షన్ డి is the right answer. Who among the following Governor Generals formed the Triple Alliance against the Tipu Sultan? Tipu Sultan time ఎప్పుడు నియర్లీ 1798 to 99 అరౌండ్ నియర్లీ 1800. ఇప్పుడు మనకున్న ఈ టైంలో ఉన్న వాళ్ళు ఎవరు? వెల్లెస్లీ. వారెన్ హాస్టింగ్స్ ఎప్పుడున్నారు? 1773. కార్న్వాలిస్ 1793. వెల్లెస్లీ 1800. విలియం బెంటిక్ 1813. So that option C is the right answer. And next question, match the following adigaru. Third Karnataka War, third Mysore War, first Maratha War, first Anglo-Sikh War. Okay, third Karnataka War, Treaty of Paris. Yesterday మనం ఇవన్నీ రివైజ్ చేసాం కదా. ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అనేది థర్డ్ కర్ణాటక వార్. అండ్ థర్డ్ మైసూర్ వార్ ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం. ఫస్ట్ ట్రీటీ ఆఫ్ మద్రాస్ అంటే ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్కి ట్రీటీ ఆఫ్ మద్రాస్. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్కి ట్రీటీ ఆఫ్ లైక్ మైసూర్. అండ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ ట్రీటీ ఏంటి? ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం. అండ్ ఫోర్త్ వార్లో టిపు సుల్తాన్ చనిపోతారు. ఎటువంటి ట్రీటీ జరిగింది? సేమ్ కర్ణాటక వార్ కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆంగ్లో కర్ణాటక వార్ ట్రీటీ ఆఫ్ యాక్సిలా చాపల్. అండ్ సెకండ్ ఆంగ్లో కర్ణాటక వార్ ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి. అండ్ థర్డ్ is ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ఆర్ ట్రీటీ ఆఫ్ ఇండియాలో అయితే ట్రీటీ ఆఫ్ వాందివాష్. ఓకే. అండ్ ఫస్ట్ మరాఠా వార్ ట్రీటీ ఆఫ్ సాల్వే. అండ్ సెకండ్ మరాఠా వార్కి సంబంధించి బెస్సెన్ 1802. అండ్ థర్డ్ వార్లో ఇంకేం ట్రీటీ అవ్వదు, మరాఠా ఓడిపోతారు. అండ్ ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ ప్రతిసారి ట్రీటీ ఆఫ్ అమృత్సర్. అండ్ ఇక్కడ ట్రీటీ ఆఫ్ లాహోర్ అని ఇచ్చారు. ఆన్సర్ చూసుకున్నట్లయితే A4 కర్ణాటక వార్, A3 దీస్ టూ ఈ రెండింటి మధ్య చూసుకున్నట్లయితే ట్రీటీ ఆఫ్ థర్డ్ మైసూర్ వార్ B4. సో దట్ మనం మ్యాచ్ చేసింది ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. ఉపారి సిస్టమ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది చూడండి. ఉపారి సిస్టమ్ ఐ థింక్ దిస్ ఇస్ ద థర్డ్ టైం. ఉపారి అంటే ఏంటి? మరాఠా కింగ్డమ్లో టెనెన్సీ టెన్యూర్ చూసారు. ఒకసారి రిపీట్ అయినవి ఎన్నిసార్లు అయినా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్ వీ షుడ్ రిమెంబర్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫ్యాక్ట్స్. చూద్దాం, మ్యాచ్ చేద్దామా. A2 ఈ 2 ఆప్షన్స్లో ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి పట్టాదార్ కొంచెం పక్కన పెడదాం, ఇప్పటివరకు రిపీట్ అవ్వలేదు. మెరాసిదార్ దీన్ని పక్కన పెడదాం. ఇనామ్ ల్యాండ్స్ అంటే మనము ల్యాండ్స్ ఇక్కడ చూడండి ఆప్షన్ 3లో కూడా ఇక్కడ చూడండి గిఫ్ట్స్ ఆఫ్ ది ల్యాండ్ రెవెన్యూ. ఇట్ ఈస్ లైక్లీ మ్యాచింగ్. మనకు తెలిసిన దాంతో ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. D3. ఓకే. అగైన్ ఈ 2 ఆప్షన్స్ మధ్యలో ఉంది కదా. అండ్ పట్టాదార్ వచ్చేసరికి ఏ పీజెంట్స్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ రెవెన్యూ. అండ్ మిరాసిదార్ అంటే ఏంటంటే co-parsonary title holder and designated revenue payer in the South India. Mirasiddar ante entante co-parsonary title holder like siblings title holders anamata. And peasantly directly responsible for the payment of revenue avaru ante pattadar ante evaraithe revenue payment like owner evaraithe untaro vallu anamata. So that B1. So that option A is the right answer. And next question, consider the following statements about the Tipu Sultan of Mysore.
He was interested in the state power and its commercial capacity. Yes, right. He regarded Islam as a great ideological prop for his power. Yes, right answer. Took recourse to Brahmin prayers in a religious tolerance follow అయ్యారు. ఆయన danger లో ఉండేటప్పుడు Brahmins prayers తీసుకున్నారు. So that it is also right. Made several endowments to Hindus and Hindus institutions. Religious tolerance పాటించారని చెప్పాం కదా. So that all four are right answer. So that option D is the right answer. And which one of the following statements true of Shah Alam II? Shah Alam II evaru? Awadh king. He joined the Mir Jafar Bengal to fight the British. No. Mir Jafar plus British one side and other side evaru? Shujadullah, Mir Qasim and Shah Alam II. Mir Jafar తో ఈయన జాయిన్ అవ్వలే. సో దట్ మనం ఫస్ట్ వన్ ఇక్కడ ఎలిమినేట్ చేసేవచ్చు. 2 స్టేట్మెంట్స్ ఎలిమినేట్ అయిపోతాయి. And he joined the Mir Qasim of Bengal and Suraj Dawla of Awadh to fight the British. So that it is also right answer. 2 నిది. And he was defeated by the British. Yes. తర్వాత ఇంక పెన్షనర్ గా కూడా ఇస్తారు. He lived at the Allahabad as a pensioner of the British. So that 2, 3, 4 are right answer. Option A is the right answer. And next question, consider the following statements about the Treaty of Amritsar. Treaty of Amritsar 1809 లో ఒకసారి జరిగింది, 1841 లో జరిగింది. ఇది ఎవరి మధ్య జరిగింది? సిక్స్ అండ్ బ్రిటిష్ మధ్య జరిగింది. సేమ్ క్వశ్చన్స్ రిపీటింగ్. The treaty fixed the settlers as the boundary between the Punjab and British India. Yes, it is right answer. It was after this treaty that Maharaja Ranjit Singh was able to annex Jammu, Multan and Kashmir to his domains. Yes, it is also right because ఇక్కడ ఒక సట్లస్ రివర్ని వీళ్ళు బార్డర్గా పెట్టుకున్నారు కాబట్టి ఇటు సైడ్ వచ్చినవన్నీ పంజాబ్కి సంబంధించినవి అనమాట. సో దట్ ఈ ప్లేసెస్ అన్నిటిని ఈయన అనెక్స్ చేసుకున్నారు రంజిత్ సింగ్. So that both 1 and 2 are right answers. Which one of the following statements about the Treaty on Allahabad is not correct? Treaty of Allahabad ఎప్పుడు జరిగింది? 1765 లో జరిగింది. Yes. And the Mughal emperor by the formally granted Diwani of Bengal, Bihar, Orissa to the East India Company. Yes, it is also right. Awadh was restored to Nawab on a payment of 50 lakhs. Yes, right answer. Banaras and the surrounding tracts were detached from the Awadh and hand over to Shah Alam. No, Shah Alam ని ఓడించి ఆయనకి లైక్ అలహాబాద్కి పంపించి పెన్షన్ ఇప్పించారు. ఇంకెటువంటి ప్లేసెస్ ఏమీ ఇవ్వలేదు. ఈయన పెన్షన్గా బ్రిటిష్ గవర్నమెంట్ పక్కన పెట్టేసింది. సో దట్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సేమ్ కాన్సెప్ట్ ఈజ్ రిపీటింగ్ అండ్ రిపీటింగ్. ఓకే. అండ్ లాస్ట్ క్వశ్చన్. Which among the following statements is correct? The Battle of Plassey was won by the British more by their diplomatic skill than by their strength of the arms. As initial గా 1957 లో బ్రిటిష్ ఆర్మీ చాలా తక్కువ, బట్ డిప్లొమాటిక్ స్కిల్స్ వల్లే దే ఎస్టాబ్లిష్డ్ ది కంట్రోల్ ఇన్ ఇండియా. సో దట్ రైట్ ఆన్సర్. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వాజ్ కల్మినేటెడ్ విత్ ది ట్రీటీ ఆఫ్ అలహాబాద్. 1765 లో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ చేశారు అండ్ సెటిల్మెంట్ విత్ ది నవాబ్ ఆఫ్ అవధ్. సో దట్ దే గాట్ దివానీ రైట్స్. సో దట్ బోత్ 1 and 2 ఆర్ రైట్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పటివరకు అయిన క్వశ్చన్సే మనం ప్రీవియస్గా డిస్కషన్ చేసినవే రిపిటేటివ్గా వింటూ వస్తున్నాం. సో దట్ కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో వీటిని కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఎగ్జామ్ కూడా వీటిని రిపీట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.